ప్రధాని నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలకు అనుగుణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి సూచనల మేరకు బీజేపీ రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా మంగరాజు గారి ఆశీస్సులతో ఈ రోజున గోకవరం మండలంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మనమందరం కూడా ప్రయత్నపూర్వకంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత సమాజానికి తోడ్పడుతుందని, పర్యావరణాన్ని పరిరక్షించాలని మనం చేస్తూ ముఖ్యంగా మొక్కలు నాటడం వల్ల ఎండ తీవ్రత వల్ల కలిగే ఉష్ణోగ్రత శాతాన్ని సగానికి తగ్గించవచ్చని, ఉష్ణోగ్రత సమతుల్యతకు చెట్లు తోడ్పాటును అందిస్తాయని, మొక్కలు పెంచడం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని, చెట్ల ద్వారా వచ్చే స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మనం జీవన ప్రయాణాన్ని కొనసాగించవచ్చని, చెట్లు పెంచడం వల్ల వన సంపద పెరుగుతుందని, వన సంపద పెరగడం వల్ల సమయానుకూలంగా వర్షాలు పడి పాడి పంట సమృద్ధిగా అందుతాయని, చెట్లు మన జీవితంలో భాగస్వామ్యమని, చెట్లు పెంచడమే లక్ష్యంగా మన గోకవరాన్ని వన గోకవరంగా తీర్చిదిద్దాలనేటువంటి దృఢమైన సంకల్పంతో మన ఊరి క్షేమం కోసం మనవంతు ప్రయత్నంగా మొక్కలు నాటాలనేటువంటి ఆశయంతో ఈ సంవత్సరం గోకవరం మండలంలో 500 నుండి 1000 మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు ఈ మొక్కలు నాటిన వాటి యొక్క రక్షణ వ్యవస్థకు సేఫ్టీ డ్రిల్స్ని ఏర్పాటు చేసి వాటిని పరిరక్షించేటువంటి బాధ్యతను గోకవరం మండలంలోని ఉన్నతాధికారుల తోడ్పాటుతో తీసుకోవడం జరుగుతుందని, మన గోకవరాన్ని వన గోకవరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా మన గోకవరం మండల వాస్తవ్యులందరూ కూడా భాగస్వాములవ్వాలని, ప్రతి ఇంటి నుండి ప్రతి కుటుంబం నుండి ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు నాడు ఏదో చేద్దామని కాకుండా ప్రయత్నపూర్వకంగా మొక్కలు నాటాలని, అదేవిధంగా ప్రతి కుటుంబంలో బారసాల జరిగినా, షష్ఠీ పూర్తి జరిగినా, పెళ్లి రోజు జరిగినా ఏ శుభ కార్యక్రమమైనా విధిగా మొక్కలు నాటి మన గోకవరాన్ని వన గోకవరంగా తీర్చిదిద్ది భావితరానికి కాలుష్యరహితమైనటువంటి వాతావరణాన్ని అందించి పర్యావరణాన్ని పరిరక్షించాలని గోకవరం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, గోకవరం మండల అభివృద్ధి లక్ష్యంగా సేవే ధర్మంగా పనిచేయడమే మా ఎన్డీఏ కూటమి ఎజెండా అని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ పూర్తి చేసుకుంటున్నాను.